ఏనాడు కూడా ఏది కూడా ఎంకరేజ్ చేయలే మనం ఎవరు కూడా మెసేజ్లు పెట్టేది చంపుతాం చూడండి ఎంతమంది చంపుతారా ఎంతమంది చంపుతారు ఎంతమంది మీద దౌర్జన్యం చేస్తారు ఈ విధంగా చేసుకుంటున్నారు ఎంత ఊరికే భయం పెడదామని ఎవరు భయపడేవాళ్ళు లేరు ఏదున్నా కూడా మా వాళ్ళు ఎప్పుడూ భయపడరు ఏ దానికి కూడా వెనకడ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వద్దు అనుకున్నాం కాబట్టి ఊరికే ఉన్నాం లేకపోతే అధికారం ఉంటుండే ఊళ్ళో వద్దురా బాగుండదు మీ కుటుంబాలు చెడిపోతాయి అని చెప్పిన తర్వాతే మనం సపోర్ట్ చేయమని చెప్పి తెలుసుకున్నాను కాబట్టి ఏది కూడా జరగలేదు ఊళ్ళో ఆ ఊళ్ళో కూడా అది ఆలోచనలే ఈరోజు 2 రోజులు కాదు ఇంకా ప్రమాణ స్వీకారం కాదు ఎప్పుడే మొదలు పెట్టే ఏదన్నా ఊరు అభివృద్ధి అడగ చేసుకోవాలో లేకపోతే ఇంకోటి డెవలప్మెంట్ చేసుకునే విషయంలో పని చేసుకోండి మంచి పేరు తెచ్చుకోండి ఎవరు వద్దంటాం మేమే వద్దంటామా కంట్రోల్ చేయమని చెప్పండి సార్ కేసు కూడా పెట్టమని సార్ వాళ్ళ మీద ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఎదురు మీద అంగి పట్టుకొని చున్నీలు చించి అంటే మన 2 పార్టీలు కాదు సార్ ప్రభుత్వం చేసుకునేది పెట్టాలి 2 పార్టీల మీద పెట్టే వీడియో మన వాళ్ళంతా వీడియో తీసినారు సార్ రాళ్ళు గొడవెండ్లు సీసాలు సార్ వీడియో ఉండించండి హామీ ఇచ్చినాడు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చినాడు ఏదన్నా ఉండండి వాళ్ళు చూపిస్తాను వీడియో వాళ్ళు చూస్తాను ఇలాంటి సమస్యలు జరగరాదు నేను ఒకటే చెప్తా బీజేపీ సంబంధించిన నాయకులు వాల్మీకి ఈ ఆందోళన ఇప్పుడు జరుగుతుండేది కూడా వాల్మీకికే మీకు వాల్మీకులని అనుమానంతో ఓటు వేసింటే కాదని లేదు మళ్ళీ ఇబ్బంది ఏం జరుగుతా ఉంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి పార్టీ కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయన తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాను ఈ రోజు వాల్మీకులంతా కూడా ఒకవేళ వాళ్ళ అభిమానం ఉన్న వేసింటారు కాదనిలే ఈ రోజు వాల్మీకి రంకలు పెట్టేసి అంటే వాళ్ళ కుటుంబాలు నాశనం చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉండరాదని చెప్పేసి నేను కొడతా ఉన్నాను ఏదన్నా కూడా పార్సార్థి గారు కూడా ఇంకా కొత్తగా కాబట్టి నీవు కూడా ఆలోచన చేసి వాళ్ళు మంచి పరివర్తన తీసుకొచ్చి ఇలాంటి సమస్యలు జరగకుండా ఇప్పుడు సమస్య ఇదే కదా నీది జరుగుతుందే మీ నాశనం జరుగుతుందని చూడాలి ఇప్పుడు మేము ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎవరు పెత్తనం చెలాయిస్తారని చెప్పేసి ఆలోచిస్తారు ఇప్పుడు మన మీ బీజేపీగా నువ్వు గెలిచిన నీకు ఉంటుందా లేకపోతే కూటమిలో ఉన్న నీకు ఉంటుందా లేకపోతే ఆయనకు ఉంటుందో తెలియదు వాళ్ళు ఇప్పుడే ఇట్లా జరుగుతా ఉన్నాయంటే రేపు పరిస్థితులు ఏమి ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను మేము మా వాళ్ళకి అండగా ఉంటాం ఎలాంటి సమస్య లేదు ఏది జరిగినా భగవంతుడు ఉన్నాడు మేము అండగా ఉండే తీరుతాను ఇలాంటి సమస్య వదిలే పరిస్థితి లేదు మీరే కంట్రోల్ చేసి ఏదైనా మంచి చేస్తే మీకే గుర్తింపు ఉంటుంది లేకపోతే ఏం జరగాలో జరిగిపోతా ఉంటారు ముందుగా మీడియా మిత్రులకు వచ్చినందుకు మీకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు మా ఊర్లో ఈ అల్లరి సృష్టించడానికి ముఖ్యంగా కొంతమంది ఇప్పటికీ కాదు ఒక 20 years నుంచి రెడ్డి రాకును ముందు నుంచి ప్రత్యేకంగా టీడీపీ ప్రభుత్వం వచ్చేదంటే మా ఊర్లో అల్లరి సృష్టించడమే ప్రత్యేకంగా అనుమతి అయిపోయింది వాళ్ళకి ఇప్పటి నుంచి కాదు 20 years బ్యాక్ నుంచి చూసుకుంటే చరిత్ర చూసుకోమని వాళ్ళని 20 ఏళ్ళ నుంచి కూడా చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం వస్తే అల్లర్లు సృష్టించడము మానభంగాలు జరగడము ఊర్లో మందు సారా పాకెట్లు అమ్మడం వాళ్ళ పద్ధతి టీడీపీ వాళ్ళు అరాచకాలు విపరీతంగా అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి మేము ఎప్పుడైతే గానీ మా పనులు చేసుకోవడం మా పనుల్లో మేము ముందు ఎప్పుడు ఉంటాం మేము ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం రాకపోయినా మేము ప్రభుత్వం వస్తే మేము దాంట్లోనూ ఎదగల్లా మేము దాంట్లోనే మేము బాగుపడాలనే కోరికలు మాకు ఎవరికి లేవు మా పొలాల్లో పని చేసుకుంటూ మా వృత్తిలో మేము కొనసాగుతూ ఉంటాం ఇప్పటికీ కానీ కొంతమంది వీళ్ళు టీడీ ప్రభుత్వం వాళ్ళకి చేసే చేష్టలు మొత్తం అల్లరి చేష్టలు వాళ్ళ ఇళ్ళ వ్యక్తులు ఎవరు పెద్దలు చిన్న పిల్లలు అనేది లేదు అంతా పిల్లల నాయనలు పెద్దలు అయిపోయినారు వాళ్ళు ఒక్కరు కూడా దాంట్లో పెద్ద నేను రే మా మాట విని మీరు ముందుకు పోద్దంట అనేది చెప్పే వ్యక్తి ఒక్కరు లేడు దాంట్లో ఆ విషయం వల్ల వాళ్ళని సీరియస్ గా ఖండించి మన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ నాయకుడు మన పార్సార్థి వాల్మీకి నాయకుడు వచ్చినాడు చరిత్ర చూసుకోమని ఒకసారి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఊరు పరిస్థితి ఇప్పుడు సృష్టిస్తున్నారా లేదంటే ఇంతకు ముందు సృష్టించినారా వాళ్ళు
ప్రత్యేకంగా ఈ వైసీపీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా గొడవలు సృష్టించుకొని వీళ్ళు చేసుకున్నారా అనేది ఒకసారి గమనించమను. ఆ గమనించుకొని 20 ఏళ్ళ నుంచి వీళ్ళ పద్ధతులు ఎట్లున్నాయి, మా పద్ధతులు ఎట్లున్నాయి గమనించి మా మీద చర్య తీసుకునేటట్లుంటే తీసుకోమను. ఆ తర్వాత నెక్స్ట్ 20 ఏళ్ళ నుంచి కూడా ఒక్కసారి కాకుండా ఒక్కసారి కనీసం వార్డు మెంబర్ గా సర్పంచ్ ఇంతవరకు గెలిచింది లేదు మా ఊర్లో. టీడీపీ ప్రభుత్వం ఒక్కసారి సర్పంచ్ గెలిచింది 25 సంవత్సరాల నుంచి. ఎందుకు గెలేదు ఒకసారి గమనించుకోమని వాళ్ళని. ఆ గమనించు ఉంటే మేము ఎంత మంచితనం చేసింటే మాకు ఓట్లు పడుతుంటాయి, మేము ఎంత మంచిగా ఉంటే ఊర్లో అనుకూలంగా ఉంటేనే మాకు ఇంత మంచి పేరు వస్తుంటది. అది ఓర్చుకోలేక వాళ్ళు ఎప్పటికీ మనం సర్పంచ్ కాలేమని తెలుసుకొని ఇప్పుడు కూడా మేము 2 వర్గాలుగా ఉన్నాం వైసీపీకి. 2 వర్గాలు ఉండి కూడా ఒక వర్గానికి 400 ఓట్లు వచ్చినాయి మెజార్టీ. వాళ్ళకి డిపాజిట్ కు రాలే మన సర్పంచ్ లో. ఇంత ముందు సర్పంచ్ లో కూడా వెళ్ళాయి. 20 years నుంచి కూడా ఒక్కసారి సర్పంచ్ అయింది పాపాను ఓలే వాళ్ళకి. ఆ కసితో వాళ్ళని ఎట్లయితే మనము లొంగ తీసుకోవాలా, వాళ్ళని ఎట్లయితే ఊర్లో హింసించాలా, ఇదే పద్ధతే గాని ప్రేమతో గెలుచుకుందామనే మనస్తత్వం వాళ్ళకి లేదు. అది పద్ధతి వాళ్ళు మార్చుకుంటేనే బాగుంటది. లేదు మేము అరాచకాలు ఇప్పుడులాగే అప్పటిలాగే చేస్తాము ఉంటాము అంటే మేము కూడా సిద్ధంగా ఉంటాము. మేమంటే ఇన్ని ఓట్లు మెజార్టీతో సర్పంచ్లు అవుతున్నామంటే మాకు బలం లేదే మేము అవుతుంటామా? సపోజ్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు కూడా. ఒకవేళ పార్టీ పైన ఉండొచ్చు, పార్టీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మంచితనం చేసుకొని ఊర్లో డెవలప్ చేసి ఊరికి మంచి పని చేసుకొని 10 మందితో మంచి నేర్పించుకొని మీకు ఓట్లు పడేటట్లా చేసుకోవాలి. కానీ మీ ఇష్టానుసారం గొడవలు సృష్టిస్తే మీ వల్ల పార్టీ వాళ్ళు నష్టపోతారు. నేను గుర్తుపెట్టుకోవాలి. మీ వల్ల పార్టీ వాళ్ళు నాయకులు కూడా చెడ్డ పేరే వస్తుంది. అది గుర్తుపెట్టుకొని ఊర్లో అరాచకాలు లేకుండా సృష్టించుకొని గొడవలు చేసుకునేటట్లుంటే సిద్ధంగా ఉంటాము. లేదు అందరికి మంచితనం ఉండి బాగుందామనేటట్లుంటే బాగుందామండి. ఇందుకి మీరు మీ మనసులోనే అరాచకాలు పోగొట్టుకుని మనసంగా బతకాలనుకుంటే ఊర్లో ఉందామండి. లేదంటే తెలుసుకుందామంటే డిపార్ట్మెంట్ కూడా వద్దు, రాజకీయ వ్యక్తులు వద్దు, మేము వాళ్ళు చూసుకుందామండి. ఎవరైనా రావచ్చు, వాళ్ళకి ఎంతమంది బంధుత్వం ఉన్నా సరే, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు సరే, రాజకీయం వద్దు, డిపార్ట్మెంట్ వద్దు. ఈ రాజకీయం నుంచి మేము విసిరించి పోయినాము. ఎందుకంటే ఓపిక సాధనం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు సోమశంకర్. అసలు నా మరదలే సార్. రాజమేమన్నా అందరిది వాళ్ళ ఒకటే కాదు. ఏం వాళ్ళు రాజ్యం వెళ్తారంటే మామే అంటుకుంటే ఊర్లో ఏం పుట్టిన వచ్చింది ఇవన్నీ మా వచ్చినాకే కదా ఇవన్నీ వచ్చింది. వాళ్ళు ఎట్లా వస్తారు ఇవన్నీ మామ అనుకుంటే ఇప్పుడు మా రాజు పెట్టాక వాళ్ళ ఇంటికి పోయి బతుకుతాం మేమన్నా. ఈసారి అట్టుగాని మాట్లాడతాం, మా రాజు కాకుండా ఆడతాం.
చేసుకునే మనుషులు చేస్తారా? పొద్దున్న ఏం చేసుకోవాలి ఇవన్నీ? మీ చక్కగా మీరు మాట్లాడతారు. ఏమి నాలో అతనే ఉన్నా ఇప్పుడు చేసే మనిషి పడుతుంది. ఇంకా ఎవరు చేస్తారు? శివయ్య వాళ్ళంతా దండి కొట్టినారు. 10-15 మంది దండి. తెలుగుదేశం పార్టీ ఇదంతా చేసింది. మాకి ఎందుకు కొట్టినారు? మా ముగ్గురునే ఉంటే ఇంట్లో మా దేశం మీద, మా రాజ్యం మీద, మా మర్యాద పెట్టే మీకు కనుక వచ్చి పెద్ద పెద్ద మాట తిడుకుంటూ కొడుతున్నారు. ఇంట్లో వాకులు వేసుకొని కూర్చున్నాం. సంపే పని ఇదంతా గాయాలు రాయలు తీసుకొని ఇంత రాయలు తీసుకొని వేస్తారు. లేదు సార్, ఇంట్లో నుంచి మనిషి పోతుంటే రాని లేపి చూసుకుందామని అక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి కొట్టకొస్తే ఈ దౌర్జన్యం ఇంత దౌర్జన్యం మా మరి ఏడన్నా ఊర్లో ఉండాలా కాదమ్మా? మేమన్నా వాళ్ళతోట ఇదేమన్నా ఏమన్నా అయితే మనుషులకి ఇస్తారా? ప్రాణం పోతే ఎవరు చూసేది? మా బతకాలప్పుడు ఎవరేం రారు అడ్డుమా. ప్రాణాలు ఏం మాట్లాడతారు ఏడన్నా? ఎప్పుడు వస్తారు ఎప్పుడు లేదని కొట్లాడక ఎదురు చూస్తున్నారు. మా తమ్మునికి అట్లా రాయి తీసుకొని వస్తే కుట్లు పని అవన్నీ ఎవరు చూస్తారా? మమ్మల్ని లేని వాళ్ళు ఎవరు కట్టుకోవాలి అవన్నీ? వాళ్ళు అడ్డు వచ్చాకి 3 పైన వచ్చింది అన్న. ఎవరు అని చెప్పాలి మమ్మ. సీసాలు మిద్దెలకు పెడుతున్నారు. అసలు అందరు ఊరంతా వచ్చినారు. మీ వాళ్ళకి ఎంత మందికి తగిలినాయమ్మా? 4 తగిలేవే. బాబాయ్ అవుతాడు మా బాబాయ్. 4 గాయాలయ్యేవి. ఇప్పుడు అలసందు గుర్తి ఇన్ని రోజులనే కళ్ళు ఇట్లే. ఇన్ని రోజులు మాకు గెలిచింది అట్లా చేసి మిమ్మల్ని గుంజుతాడు. రేపు పొద్దున పెళ్ళి ఎవరు చేసుకుంటారు? అట్లా గుంజారని తెలిస్తే సంబంధాలు వస్తాయి. ఆడపిల్లలకి ఎవడో ముట్టుకున్నాడని నిన్నంటారు. ముట్టుకున్నాకేం సందం మనకి ఎంత చెప్పినా మాటతో ఉండాలి వాడు. ఎంత దౌర్జన్యం చేసినా ఏదైనా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నా నలుగురు ఎట్లా బతకాలని ఆడపిల్లలకి అనేది గౌరవమియాలి. స్త్రీ అనేది గౌరవమియాలి. ఎవరైనా మీ పార్టీ వచ్చింది మీరు సంతోషంగా ఉండండి. ఇండ్లకు వచ్చి దాడి చేయడం అనేది చాలా ఎక్కడా లేదు. అది ఇన్నాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ ఉంటే ఎవరైనా అన్నారా? ఒక గొడవ అయిందా? ఆ గొడవ అయినా ఏదో ఆడికాడికి సరదాపాటు ఉంటుండే. అది ఆడపిల్లలు వచ్చి బయట పట్టుకోపోతే ఆడపిల్లలు మర్యాద పైన ఇంకేముంటుంది? లేదు, ఊరి విడిచిపెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సీదా. వాళ్ళే చేయలేను. ఇంకా అంత అవినీతిగా ఎప్పుడైతే ఎవరు చేయలేదు. అంత దారుణం ఎప్పుడు ఉండదు. ఏది ఎన్ని రోజులు ఉండదు. అది 2 రోజులే. తర్వాత సాయిపాకేశ్వర రెడ్డి ఉండే ఎంతో మంచితో ప్రతి ఒక్కరికి ఎంతో పేదవాళ్ళు పెళ్లికైనా కూడా వచ్చేది 4 తలంబరాలు వేసి ఇచ్చిపోతుండే. ఆయన దేవుడు అని కొలుస్తాం మేము. అరే నీ అభిమానం నీకు ఉండండి. మీ ముద్దనం మీ ప్రభుత్వం వచ్చింది, మీరు సంతోషంగా ఉండండి. మీ ముద్దనం మంచి మంచి పనులు చేయండి, అభివృద్ధి చేయండి. ఇంకా కొంచెం మీకు కూడా ప్రజలు చూస్తారు. అయిపోయింది, ఒక పార్కి అయిపోయిందా? రేపొద్దున అదే అలసందు గుత్తిలోన సర్పంచ్గా గెలవమని సార్ అదే ఊర్లోనే. ఇప్పుడు ఏమో మేమేమో చేసినాం, దొంగతనం అయిందా, అదైందా, ఇదైందా, అదేమో దేవుడి నిర్ణయం. అది రేపు సర్పంచ్గా గెలిచి చూపెట్టి మన సార్ వాళ్ళు. ఏం దాడి చేయాలంటే దాడి మేము చేయలేమా? లేనప్పుడు సపరేట్గా ఒకరిద్దరు ఉన్నప్పుడు కొడతారు. మేము ఒకరిద్దరు గుణాలు పోయి చంపాలని చంపమా? అది వచ్చేది ఏముంది? ఇప్పుడు 3 పిల్లలు సోమలింగకి పెళ్ళాం ముందు 2 హాస్పిటల్లో పడ్డారు. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు చూస్తారు? ఏదైనా మాట్లాడుకోవాలి. ఊర్లో పెద్ద అంటూ లేదు వాళ్ళకి. ఎవరి చిత్తాంతం ఆడమే, రావడమో చేయడమో పోవడం లేదు. వెళ్ళిపోయింది అంటే అక్కడ సీదా వెళ్ళిపోతాం. గుంట మూట కూడా పిల్ల తల్లి ఎక్కడో దిగ దేశాలు పట్టుకొని. ఇట్లా భయపడితే మానవాళ్ళు 500 మంది ఉన్నారు. అర్ధగంట సేపు మీరేమేం లేదు వచ్చింది మా దగ్గర మీరు సంపుతాంలే మిమ్మల్ని. జగన్ పిల్లలు తింటాం వస్తారా? నిలబెట్టి మీరు అంటారంటే ఏమి మా మొగోళ్ళకి ఓటు గెలిచిన కొద్ది నుంచి చెప్పినట్టు ఇంకే ఉండము. చెప్పాలి రంకు పెట్టాలని తాగిపోతారని
ఇద్దరు మొగలు ఉన్నారు, ఇంతమంది ఆడవాళ్ళు విశాల్ చూపేది ఇట్లా కొడకలా మీకు తెగించుకునేది పొత్తు మోగాలు చూసి అంటారు పోలీసులు ఎదురుగా జరిగింది అర్ధగంట సేపు నా ఇంటి మీదకి కూర్చొని అర్ధగంట మీకే కొడకలా చూసుకున్నాడు మిమ్మల్ని వీడియోలో తీయండి సార్, వీడియోలో తీసినాం చూడ, వీడియో తీయండి. పోలీసులు ఇసుకుంటా పోలీసులు పక్కకుండా చూస్తున్నారు. మేమేం చెప్పాలా చెప్పకుండా మేమేనా ఎక్కడున్నారు సార్ పోలీసులు? అంతసేపు ఏం చేస్తున్నారు? అంతమంది వచ్చారు, ఎదురుగా ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు పోలీసులు? నలుగురు పోలీసులు లేకుంటే ఎన్ని కూనీలో తెలుసు. ఇదంతేం రెడ్డి, అదంతేం అవసరమే లేదు. వల్ల మామ తెలుసుకుంటాం రమ్మను. ఏం చేస్తారు రమ్మని మీరు రెడ్డి పొద్దు మొక్కలు కూర్చోరే ఆ వాళ్ళతో అనిపించలేకుండా మేమన్నా వాళ్ళకి మాకేమన్నా ఉండదా కొట్టాడకి లంగలు బట్టి జాకెట్ బట్టి ఆ మొగడు గుంజుతారు బట్టి జగన్ గెలిచినప్పుడు మా మొగలు అట్లా వాళ్ళ పిల్లలు ఇంటికి ఒక్కనాడు అనేది మా మొగళ్ళు ఒకసారి ఇట్లా చూసి ఆర్డర్ రాలేదు. మరి ఇప్పుడే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గెలిచినట్లే మా జగన్ చేసన్నా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఎలక్షన్ అప్పుడు దీనికోసమే. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మాత్రం కింద క్యాడర్ అంతా కూడా వాళ్ళు పెత్తనాలు చెలాయించడానికి ప్రయత్నం చేస్తాం. ఏదన్నా ఈ విషయంలో కూడా మేము కూడా ఊరికే ఉండే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ప్రశాంతంగా బతకల్లా గ్రామాల్లో ఏ విధంగా కూడా ఎవరికి కూడా ఎలాంటి సమస్య రాలేదని చెప్పేసి ఇన్నాళ్ళు పరిపాలించినాం 5 ఏళ్ళు కూడా. ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా గ్రామాల్లో సమస్యలే తీసుకురాలేదు. ఎందుకంటే వద్దు మీ కుటుంబాలు చెడిపోతాయి, ఎలాంటి సమస్యలు తెచ్చుకోవద్దంటే ఏదున్నా కూడా అభివృద్ధి ముందే చూస్తాం. కానీ ఏ విధంగా కూడా దీన్ని ప్రోత్సహించరా అని చెప్పేసి ఎప్పుడు ప్రోత్సహించలే. ఇప్పుడు మన అధికారం ఉన్నప్పుడే వాళ్ళు ఇదే వీళ్ళ ఇంటి ముందర పోయి కూర్చున్నప్పుడు వీళ్ళు మా ఇంటి ముందర ఎందుకు కూర్చుంటారు మా అన్నయ్య హెచ్చరించారు. హెచ్చరించిన దానికే ఆ రోజు గలాట్లు చేశారు. గలాట్లు చేస్తే అంతా 2 బ్యాచ్ రూట్ అయిపోయి తరిమి కొట్టినారు వాళ్ళు ఆ రోజు. ఎందుకంటే ఆడవాళ్ళ పరంగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందర కూర్చొనే పని ఏముంది వాళ్ళకి? మీ ఇంట్లో మీరు కూర్చోండి, లేకపోతే ఎక్కడ బయట కూర్చోండి. మంది ఇంటితే కూర్చొని అవసరం ఏం మనకి?
ఏదున్నా కూడా ఇప్పుడు అది ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలంతా పోయి పండుకోవాలంట వాళ్ళ మగవాళ్ళంతా కూడా ఏమీ సంసారం చేయడం మేమే వాళ్ళే చేస్తాం. ఇంత హీనంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉందంటే ఇంతకైనా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించలే. ఇప్పుడు ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నా, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినావు, ఏదో నీ అదృష్టం ఉంది, నువ్వు గెలిచినావు, మేము ఓడిపోయినా ఏ రోజు కూడా దాని గురించి ఆలోచన చేయలే. మన అదృష్టం లేదు, పోయిందాం అనుకున్నాము. ఇప్పుడైనా ఇప్పుడు 2 గ్రూపులు ఇక్కడ, ఒకటి మీనాక్షి గ్రూప్, ఒకటి ఇప్పుడు మన పార్సాద్ గ్రూప్ ఒకటి. ఏదున్నా కూడా మీనాక్షి గ్రూప్ వాళ్ళే ఇది చేసిండేది, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన నాయకులే ఇది రోజు చేసిండేది. ఆ రోజు ఏదో ఎన్నో బుద్ధిమంతంగా మాట్లాడారు వీళ్ళు మీనాక్షి వాళ్ళు ఎందుకు ఇది చేస్తూ ఉందని. అంటే ఎవరు తప్పు చేసినా కూడా ఆ రోజుల్లో అధికారం ఉంది కాబట్టి మనమల్ని అంటా ఉంది. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు ఎందుకు జరిగింది అని ఆలోచించుకోకుండా ప్రకటనలు ఇస్తారు ఆ రోజు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఏం జరిగింది ఈరోజు? ఇంట్లో పోయి అధికారం వచ్చిందని అధికార దాహంతో మిమ్మల్ని అంతా కూడా ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పేసి బెదిరించుకుంటా ఉండే పరిస్థితి మనం చూసినాం. ఏదన్నా ప్రశాంతంగా బతకాలి. ఎవరు పేదతంలో ఉన్న వాల్మీకులు, మీరు వాల్మీకులే. ఎంత కొట్లాట అవసరం ఏముంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నం తింటారు, మీ ఇంట్లో మీ అన్నం తింటున్నారు. ఎవరో రైతుల పరంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీకు ఎందుకు అవసరం? అనవసరమైనటువంటి రాజకీయాలు ఎందుకు అవసరమై ఉందా? ఏదన్నా కూడా ప్రశాంతంగా బతికే నేర్చుకోవాలా. ఏదన్నా అభివృద్ధి కోసం అక్కడ ఆలోచించాలి. కానీ గ్రామాల్లో కూడా సమస్యలు ఉంటే ఏదన్నా ఉన్నా చేయించే పరిస్థితి ఉండాలి. కానీ ఈ విధంగా పోయి ఎన్నాళ్ళు చూస్తారు? ఎన్నాళ్ళు భయపడతారు? భయపడేది మా వాళ్ళు ఎప్పుడు భయపడే పరిస్థితి లేదు. ఏదున్నా నేను ఉన్నాను కాబట్టి, వద్దంటాను కాబట్టి, ఎందుకంటే మీ కుటుంబాలు చెడిపోతాయంటారు కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేయలే. ఈరోజు అధికారం వచ్చి అధికారం వస్తే అధికారం వస్తే దౌర్జన్యాలు చేయాలని చెప్పేసి ఉండే. అధికారం వస్తే దౌర్జన్యాలు చేయాలా అంటే వాళ్ళకేం చాతగాక కాదు. వాళ్ళు కూడా అందరూ కూడా తెగిస్తే ఎక్కడికి పోతారో తెలియదు. ఆ పరిస్థితి ఒకటి మొదలైంది. ఇంక అన్ని గ్రామాలు ఇదే, ఎక్కడున్నా రాష్ట్రంలో అంతా ఇదే ఉంటుంది. ఏదున్నా వాళ్ళ ఉనికిని అంటే ఆ గతంలో వాళ్ళు ఏం రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదున్నా కూడా ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజల్ని బతికించేదానికి ఉండాలి. ఏ పార్టీ కానీ అభిమానంతో ఓటేసింటారు. ఈ పార్టీ నీకేసింటారు, వాళ్ళ పార్టీకి వాళ్ళకేసింటారు. ఎందుకంటే సరే ఈరోజు అధికారం వచ్చింది, మంచి పనులు చేయండి. ప్రజలకు ఏదైతే ఇవ్వగలుగుతారో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఏదైతే పేదవాళ్ళకి ఇవ్వగలుగుతారో వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి తీసుకోరండి. ఎవరు వద్దంటారు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా. అంతేగాని ఈరోజు అధికారం వచ్చిందని చెప్పేసి మీరంతా కూడా ఏదో దౌర్జన్యాలు చేస్తే భయపడతాను కొన్ని పరిస్థితుల్లో లేరు మా వాళ్ళంతా కూడా. ఎందుకంటే నేను వద్దంటున్నాను కాబట్టి ఊరికే ఉన్నారు. ఏమవుతుంది? ఇంతకింటి ఏం కాదు కదా, తెగిస్తే ఏమవుతుంది ఏంటి? ఆ పరిస్థితి రారాదు అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే పార్సాది కొత్త కాబట్టి ఆయన అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మీనాక్షికి గత 25-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తాను, మీనాక్షికే చెప్తా ఉన్నాను, మీ వాళ్ళని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఏది జరిగినా బాధ్యత మీదే. ఏదన్నా పోలీసు వాళ్ళు కూడా ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీకి పని చేయాలని కాదు. మేము ఎప్పుడు కూడా మీతో ఎప్పుడు కూడా పని చేయించుకోలే, ఎవరి మీద దౌర్జన్యం చేయని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఎప్పుడు చెప్పలే. కంట్రోల్ పెట్టండి. ఏదున్నా కూడా ఎవరు తప్పు చేసినా కూడా కంట్రోల్ ఉండాలా, కేసులు ఉండాలా అనే నినాదంతో ముందుకు పోయినాం. కానీ ఏ రోజు కూడా దౌర్జన్యాలు చేయండి, ఆ కుటుంబాల మీద కేసులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలే. పోలీస్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరగవు. ఎందుకంటే నిన్న కూడా పోలీసు వాళ్ళు పోయినారు కాబట్టి సడన్గా నేను కూడా డిఎస్పీ గారు కూడా చెప్పినారు కాబట్టి ఇమ్మీడియట్గా పోయినారు. అది కూడా అక్కడ కంట్రోల్ చేశారు. లేకపోతే పరిస్థితి ఏమి? ఆమె చెప్పినట్లు ఎంతమంది అక్కడ సేవలు అవుతా ఉంటారు. ఎందుకంటే తెగించినాక ఏముంది? ఎంతమంది కాదు తెగించినాక ఏమున్నా కూడా. మరి ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేసినారు చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళు రిమాండ్కి పంపిస్తే భయం ఉంటుంది. ఏదున్నా కూడా ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండేది కాదు పోలీసు ఉండేది. పోలీసు మీద నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు పోలీసు వాడు కూడా. ఏ రోజైనా చేసుకొని చెప్పమంటాను పోలీసు వాడు. ఏ రోజు కూడా దౌర్జన్యాలు చేయమని కానీ
వాళ్ళు తెచ్చి లోపల ఏమని చెప్పేసి కానీ ఏ రకంగా కూడా ఈ విధంగా ఈరోజు దౌర్జన్యాలు ఆడి మీద ఎనిమిది అంగలు పెట్టుకొని వాళ్ళ చున్నీళ్ళు లాగితే వాళ్ళు ఏం కావాలి అంటే వీళ్ళకేం చాతకాంతాన్ని అనుకుంటున్నారా? చాత కాదులే వాళ్ళకి అనుకుంటున్నారా? మేము ఎందుకంటే పేదతనాన్ని చూస్తూ ఉన్నాం, ఫస్ట్ రైతులుగా చూస్తూ ఉన్నాం, గలాట్లు వద్దనుకుంటా ఉన్నాం. గతంలో మా వాళ్ళు వచ్చి తడువుకున్నా మా వాళ్ళు గలాట్ చేసినప్పుడు అటు స్టాప్ చేసినాం, ఇంకా చేయొద్దండి ఇట్లాంటి మంచిది కాదండి. ఎందుకంటే నేను ఆ రోజు కూడా ఏదైతే తప్పు ఎవరుతుందో చూసి కేసులు పెట్టమని చెప్పినాం. అంతేగాని ఈ విధంగా ఈ రాళ్ళని పట్టుకొని ఏనాడు కూడా మా వాళ్ళు పోయి దౌర్జన్యం చేయలే. చేతుల మీద చిన్న పిల్ల పెళ్ళయ్యే పిల్లోళ్ళు మళ్ళీ ఏమి గెలిచినంత మాత్రాన వీళ్ళకి కిరీటాలు ఇస్తారా? వీళ్ళకి కొట్లాడి దౌర్జన్యం చేస్తే కిరీటాలు ఇస్తారా? వీళ్ళకి ఏమన్నా వీళ్ళ పరిస్థితి ఏమి? కుటుంబాలన్నీ కూడా వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి. మా పైన ఉన్న వాళ్ళంతా కూడా సంతోషంగా పెళ్ళాలతో గడుపుతూ ఉంటారు, వీళ్ళేమి జైల్లో గడుపుతూ ఉంటారు. ఇదే కావాల్సి ఉండేది అందరికీ. ఏదన్నా ప్రశాంతంగా బతకల్లా, ఏదైనా అధికారం వస్తే మంచి పనులు చేయాలా, మంచి పనులు చేసిన తర్వాత మీ పార్టీ వైపు రావాలా, అది చూసుకోవాలి. కానీ మీరు ఎంతసేపు ఉన్న దౌర్జన్యాలు చేస్తే భయపడతారంటే ఎవరు భయపడే పరిస్థితి లేదు. నేను ఏదన్నా చెప్పినా మీరంతా కూడా ఎలాంటి సమస్య తెచ్చుకోవద్దండి. చూద్దాం, 2 నెలలు 3 నెలలు చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటే చూసిన తర్వాత మాట్లాడదామని చెప్పే పరిస్థితి చేస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా ఏ విషయంలో కూడా భయపడే ప్రసక్తి లేదు. ఏమైనా అండగానే నిలబడతాను వాళ్ళకి. ఎందుకంటే ఏదున్నా కూడా ఇలాంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నవాళ్ళు నేను వదులుకునే పరిస్థితిలో లేను. ఏదున్నా ఇది పోలీసు వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవాలి, తీసుకొని వాళ్ళు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ మీద కేసులు పెట్టాలా. ఎందుకంటే అధికారం వస్తే పోలీసు వాళ్ళకి ఎట్లా అంటే ఏదో మీ ఉద్యోగాలు పోతాయి అన్నట్లు వాళ్ళు చేస్తారు. ఎందుకు పోతాయి? మీరు కరెక్ట్గా పనిచేయండి, ప్రజలకి నమ్మకంగా పనిచేయండి. ఏదున్నా గతంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలించిందో ఈ ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతుందో ఆలోచించుకోండి. ఏ రోజు కూడా పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొని మేము చేస్తామనే పరిస్థితులు ఉన్నారు ఈ అధికారులు, ఈ నాయకులు. అంటే పోలీసు వాళ్ళు డబ్బులు ఇచ్చాం అనే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే దారుణం ఏముంది? అంటే డబ్బులు ఇస్తే ఎన్ని ప్రాణాలమైనా పర్వాలేదా? అంటే వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా మీరు పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నారంటే అంటే డబ్బులు ఇచ్చినారని వాళ్ళు చెప్తా ఉంటే నిజమా అబద్ధమో నాకు తెలియదు. కానీ మీరు గమనించుకోండి, ఈ విధంగా మాట్లాడి మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈరోజు వీళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారంటే మీ సపోర్ట్ ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు వాళ్ళు. అది ఆ పరిస్థితి రారాదు. అసలు గుర్తు వాళ్ళకి ప్రాణహాని ఉంది అంటున్నారు. ప్రాణహాని ఉంది. ఎలాంటి స్పందన ఉంటుంది? ఎస్పీ గారికి మాట్లాడలేదు. ఇప్పుడు డిఎస్పీతో కూడా మాట్లాడినా కేసులు పెట్టింటారు. ఎంతసేపు ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు దౌర్జన్యం చేసినారు ఎవరు అనేది లేదు. మళ్ళా ఎవరైతే కొట్టించుకున్నారో ఎవరిని కొట్టించుకున్నారో వాళ్ళనే మళ్ళీ రమ్మని స్టేషన్ పిలిపిస్తారు. ఇంత నీచంగా ఉంటుంది పోలీసు అంటే. ఏం పని ఉంది? వీళ్ళు తప్పు చేసినది ఎవరు మీకు తెలియదాడా? అదే నేను పొద్దున వీళ్ళు చెప్తే ఫోన్లో మాట్లాడినా, అవునాయా సిఐ నువ్వు ఇట్లా వాళ్ళు రమ్మన్నావు అంటే ఎందుకు రమ్మన్నాడు? గాయాలైనా రమ్మని చేస్తారంటే ఈ విధంగా ఉంటే సరే ఇదే ఫస్ట్ జరిగింది అనుకుందాము. ఈ వాళ్ళని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మీనాశానికి చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే రెండోది మీనాశాడ బీజేపీ ఎమ్మెల్యేనా కాదని, ఇవన్నీ కాదు ఇది. ఎందుకంటే ఎమ్మెల్యే గ్రూపు ఒకటి ఉంటుంది, ఇప్పుడు గ్యారెంటీగా మీనాశాడ గ్రూప్ గ్యారెంటీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు. నేను ఆ రోజు కూడా ప్రజలకి నేను అడిగింది కూడా అదే, ఈ విధంగా ఉంటుందమ్మా మీరు కూడా ఏ విధంగా ఆలోచన చేసుకుని ఓటేయండి అని చెప్పేసి దీనికే. ఏదున్నా మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేసింది లేదు, ఏది కూడా ఎవరి మీద ఏది చేసిందిలే, మనం అనవసరంగా కేసులు పెట్టించిందిలే. అది గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఓపికతో ఉన్నాం. నేను ఎప్పుడు కూడా గలాట్లకి ఎంకరేజ్ చేయను, నాకు అవసరం లేదు అది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు చెడిపోతే నేను మా ఇంటి కుటుంబాలతో పండుగలు వేస్తే బాగుంటుందా? వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, నాకు పేద కుటుంబాలు బాగుండాలి. ఆ పార్టీ వాళ్ళైనా పేద కుటుంబాలు బాగుండాలి, అంతే ఆలోచన చేస్తాం. కానీ ఈ విధంగా ఈరోజు దౌర్జన్యం చేస్తే ఈసారి జరిగితే దాని పరిణామాలే వేరే ఉంటాయి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను కూడా. పోలీసు వాళ్ళు కంట్రోల్ పెట్టుకుని ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్ పంపించి చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏ విధంగా ఇబ్బంది పడతారు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎస్పీ గారితో కూడా మాట్లాడతా.
బాగానే ఉన్నట్లు రెడ్డి అవునా